మనలో చాలా మందికి తెలియకుండానే అలవాటుగా మారిపోయిన ఒక చిన్న పని ఉంది. అది మంచంపై కూర్చొని భోజనం చేయడం. రోజు వారి జీవితంలో తొందర, సౌకర్యం పేరుతో చాలా మంది బెడ్ పైనే కూర్చొని లేదా పడుకొని తినేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చిన్న విషయం కాదు. మనం అజాగ్రత్తగా పనిచేస్తున్న ఈ అలవాటు ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరమైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రంలో ఇంట్లో చేసే ప్రతి పనికి ఒక నియమం ఉంది. భోజనం చేయడం ఒక పవిత్రమైన క్రియగా భావిస్తారు. ఆహారం అనేది అన్నపూర్ణ దేవి ప్రసాదం అని మన సాంప్రదాయం చెప్తుంది. అందుకే భోజనం చేసే స్థలం శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి. మంచం అనేది విశ్రాంతి, నిద్ర కోసం మాత్రమే ఉపయోగించాల్సిన స్థలం. దానిపైన భోజనం చేయడం వల్ల ఆ స్థల పవిత్రత భంగం చేయబడుతుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. మంచంపై కూర్చొని తినడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని విశ్వసిస్తారు. ఈ ప్రతికూల శక్తి క్రమంగా కుటుంబం శాంతి, ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. కొందరు వాస్తు పండితుల ప్రకారం ఈ అలవాటు వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందని నమ్మకం ఉంది. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం, అనవసర ఖర్చులు పెరగడం, అప్పుల భారం ఎక్కువ కావడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆరోగ్య పరంగా ఇది మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. మంచంపై సరిగ్గా కూర్చోకుండా వంగి లేదా పడుకొని తినడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. గ్యాస్, అజీర్ణం, పొట్టనొప్పి, ఊబకాయం వంటి సమస్యలు రావచ్చు. ఆయుర్వేదం ప్రకారం నేలపై లేదా టేబుల్ వద్ద నిటారుగా కూర్చొని ప్రశాంతంగా భోజనం చేయడం ఉత్తమం. అలా చేస్తే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మంచంపై భోజనం చేస్తే ఆహారపు తుక్కులు అక్కడే పడిపోతాయి. అవి బ్యాక్టీరియా, చీమలు, పురుగులు పెరగడానికి కారణమవుతాయి. దీనివల్ల చర్మ సమస్యలు, అలర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిద్రించే స్థలం అపరిశుభ్రంగా మారితే మనస్సుకు అసహజమైన అసౌకర్యం కలుగుతుందని, కుటుంబం పరంగా చూసిన అందరూ ఒకచోట కూర్చొని భోజనం చేయడం అనేది అనుబంధాలను బలపరుస్తుంది. కానీ ఎవరు ఎక్కడో అక్కడే తినడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు తగ్గిపోయాయి.